నమస్కారం ఫుడ్ లవర్స్. ఈరోజు తోటకూర ఆవ పులుసు ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు తోటకూర, బియ్యం పిండి, చింతపండు, ఎండుమిరపకాయలు, ఉప్పు, ఎల్లుల్లిపాయలు, ఆవాలు. చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నీళ్ళలో నానబెట్టుకోవాలి. దాని తర్వాత బియ్యం పిండి, ఎండుమిరపకాయలు, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, ఉప్పు అన్ని మిశ్రమాన్ని కలిపి మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్లా రెడీ చేసుకోవాలి. తోటకూర అనేది ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్లో కుక్కర్లో ఉడికిపోతుంది. తాలింపుకు కావాల్సినవి ఆవాలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు. ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని ఆవాలు, ఈ మినప్పప్పు అనేవి వేసుకుని వేయగాలి. ఉడికించిన తోటకూర అందులో వేసి చింతపండు పులుసును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ అయిన తర్వాత కొంచెం పసుపు, సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. కొంచెం 5 మినిట్స్ బాయిల్ చేసుకుంటే రా స్మెల్ అనేది ఉంటే మిగతా ఉన్నవి కూడా పోతుంది. తర్వాత ఆల్రెడీ మిశ్రమాన్ని రెడీ చేసుకున్న ఆవ పులుసుని దాంట్లో వేసుకొని కలుపుకుంటే మనకు ఆ తోటకూర ఆవ పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీయే కాబట్టి టైం టేకింగ్ ఉండదు, ఎక్కువసేపు పట్టదు. సో ఇది చపాతీలకి బాగుంటుంది అండ్ రైస్కి ఆల్సో బాగుంటుంది. ట్రై ఇట్ యువర్ హోమ్. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తేజు విధు ఛానల్.